गौर पूर्णिमा महा महोत्सव की हिताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण సాక్షాత్తు కృష్ణుడు చైతన్య మహాప్రభు యొక్క రూపంలో అవతరించినటువంటి రోజు అన్నమాట గౌర పూర్ణిమ. భక్తులకు విజ్ఞప్తి, ఎవరు మాట్లాడద్దు, సైలెంట్ గా ఉండండి. ఒకసారి రుక్మిణి అమ్మవారు కృష్ణుడికి పాదసేవ చేస్తూ, స్వామి నాకు ఒక సందేహం అయిందండి. ఏంటి రుక్మిణి అన్నాడు. పూర్ణ పురుషోత్తముడు అంటే అన్ని అనుభవించినటువంటి వ్యక్తి పూర్ణ పురుషోత్తముడు. మరి మీరు ఒకటి అనుభవించలేదు అని. ఏంటది అన్నాడు స్వామి. భక్తుడు మీకోసం ఏ రకంగా పరితాపం చెందుతూ ఉంటాడు, విరహం చెందుతూ ఉంటాడు, అది స్వయంగా మీరు అనుభవించలేదు కదా. అప్పుడు స్వామి వారిలో ఒక సంకల్పం కలిగిందండి. ఏంటది అంటే, నేను ఒక భక్తావతారిగా అవతారం తీసుకోవాలి. అందరూ ఏమనుకుంటారంటే చైతన్య మహాప్రభు ఒక మహాపురుషుడు, ఏదో గొప్ప వ్యక్తి. ఇవన్నీ కాదు. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే. కృష్ణుడే స్వయంగా మరి భక్తుల యొక్క భావనలో నేను అవతరించాలనుకున్నారు భక్తురాలు శ్రీమతి రాధారాణి. ఆ రాధా భావనలో కృష్ణుడు కృష్ణ చైతన్య మహాప్రభుగా ఆయన అవతరించారు. ఆయన అవతరించేటప్పుడు కలి ప్రభావం పరాకాష్ఠకు చేరుతూ ఉందన్నమాట. వెస్ట్ బెంగాల్లో మనుష్య జీవిత పరమార్థం ఏంటో ఎవరికి తెలియదు. అప్పుడే కాదు, ఇప్పుడు తెలియదు. అందరూ ఏమనుకుంటారు, 4 ప్రక్రియలు సక్సెస్ఫుల్ గా చేస్తే వాడు హీరో అనుకుంటాడు. ఏంటి ఆ 4 ప్రక్రియలు? ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం. ఈ 4. మరి ఈ 4 జంతువులు కూడా చేస్తున్నాయి కదా సక్సెస్ఫుల్ గా. వాటితో పోటీ పడలేము మనం. వాటితో పోటీ పడలేము. ఆహారం భుజించడం, పంది 24 hours తింటా ఉంటుంది, పోటీ పడలేము. నిద్రించడం, ఎలుగుబంటి 1 రోజులు నిద్రపోతాడు. ఇక్కడైతే ధృవాల్లో అయితే 6 నెలలు నిద్రపోతాడు, 6 months. దాంతో పోటీ పడలేము. సంపర్కం చేయడం, పావురాయి రోజుకి 60-70 సార్లు సంపర్కం చేస్తుంది. కొట్లాడడం, ఎవరైనా పోటీ పడాలంటే జూలో పోయి సింహం బోన్లో దూకారు. సో వీటిలో కూడా మనం పోటీ పడలేం. మరి ఎప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు? ఆహార నిద్ర భయమైతునం చ సమన్వవేతాం పశువీనరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేన హీన పశుహి సమాన. ఈ 4 ప్రక్రియలు మనిషి జంతువు సమానంగా ఉన్నాడు. ఎప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుహి సమాన. ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం.
సో అప్పుడు బెంగాల్లో ఏంటి అంటే 84 లక్షల జీవజాతుల్లో మనుష్య జన్మ దేనికి ఉంది అంటే ధర్మాన్ని ఆచరించి ఈ దుఃఖాలయం నుంచి పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం మనుష్య జన్మ. భగవంతుడు గీతలో చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భూనాలోక పునరావర్తిన వచ్చిన బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళిన పునర్జన్మం. మాము వేద్యంతో కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఈ మనుష్య జీవితం ఈ 4 ప్రక్రియలకే కాదు, భగవంతుని సేవించి మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా మోక్షాన్ని పొందడం కోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించాలి. కానీ అప్పట్లో ఏంటి అంటే డబ్బు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పిల్లలు లేకపోతే కుక్కలకి 2 పెళ్లిళ్ళు చేయడం, వాటికి గ్రాండ్ రిసెప్షన్ పెట్టడం, విందు భోజనాలు, కప్పలకి పెళ్లిళ్ళు చేయడం, ఇటువంటి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయాయి. అప్పుడు అద్వైతాచార్య భగవంతుడిని వేడుకున్నాడంట, స్వామి ఈ కలియుగంలో ఈ మూఢజనులు వీడేంటి అంటే చాలా తెలివిగల్లోడు అనుకుంటాడు. నిజమైన తెలివితేటలు శాస్త్రాల ప్రకారం ఏంటి అంటే నిజమైన తెలివిగలవాడు ఎవడు అంటే 4 దుఃఖాలేంటో గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం వెతకడం కోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని ఎవడైతే వినియోగిస్తాడో వాడే నిజమైన తెలివిగలవాడు. నిజమైన దుఃఖాలు ఏంటి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుగు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మ అయినా వీటిని తప్పించుకోలేదు. భగవంతుడు ఒక్కటి తప్పించుకోగలుగుతున్నాడు. ఎవడది అంటే ఆయన లోకానికి చేరుకున్నవాడు. వైకుంఠంలో దుఃఖం లేదు, వైకుంఠంలో మరణం లేదు, వైకుంఠంలో జననం లేదు, వైకుంఠంలో వృద్ధాప్యం లేదు, వైకుంఠంలో వ్యాధి లేదు. అక్కడికి చేరుకునే దానికి ఈ యొక్క విలువైన మనుష్య జీవితాన్ని ఎవరైతే వినియోగిస్తాడో వాడు తెలివైన. మనం ఏమనుకుంటామంటే మేము చాలా తెలివిలో మన తెలియతట్లని చావు తెలియతాడు. ఎవడో ఒకడు టీచర్ పిల్లల్ని అడిగాడంట, అరే రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి 210 కిలోమీటర్లు అయితే నా వయసు అంతా చెప్పండి అన్నాడు. అందరు పిల్లలు బిక్కుముఖాలు వేశారు. రాజమండ్రికి విశాఖపట్నం దూరానికి 5 వయసుకి ఏం సంబంధం? ఒక పిల్లడు, సార్ నేను చెప్తా సార్ చెప్పబోయన్నాడు. మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడు. ఇప్పుడు 5 బిక్కుముఖం వేశాడు. ఎట్లా అంత ఖచ్చితంగా చెప్పగలిగేవన్నాడు. దాందేముంది సార్, నాకు అన్నున్నాడు, వాడు అద్దె పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, వీడు పూర్తి పిచ్చోడు 48 సంవత్సరాలు. సో మన తెలివితేటలనే అట్లా ఉంటాయి. నిజమైన తెలివితేటలు ఇవేమి కాదు. నువ్వు ఏమన్నా సాధించు, ప్రపంచాన్ని జయించు, కానీ మృత్యువును జయించగలవా? అప్పుడే నువ్వు తెలివైనోడివి, అప్పుడే నువ్వు తెలివైన. వీటన్నిటి వల్ల ఉపయోగం లేదు, ఏది మనతో రాదు. అటువంటిప్పుడు వీటి కోసం దేనికి మనం శ్రమించడం, కష్టపడడం. సో అందువల్ల నిజమైన తెలివితేటలు ఏంటి అంటే ఈ యొక్క సంసారం నుంచి శాశ్వతమైన పరిష్కారం. సంసారం అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, తిరిగి తిరిగి అనుభూతి చెందడం, అనుభవించడం, దాన్ని సంసార చక్రం అంటారు. ఆ చక్రం నుంచి బయటపడగలిగినప్పుడే నువ్వు తెలియగలవాడు. అప్పుడు అద్వైతాచార్య భగవంతుని వేడుకున్నాడు, స్వామి మీరు స్వయంగా అవతరించి మీ అనుగ్రహం చూపించకపోతే ఈ కలియుగంలో ఈ మూఢజనాలు జీవిత పరమార్థం లేకుండా జంతువులాగా జీవించేస్తారు అని అద్వైతాచార్య భగవంతుడిని వేడుకుంటే ఆయన ఈరోజు 500 సంవత్సరాల క్రిందట పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉన్నిందనమాట. చంద్రగ్రహణం అప్పుడు ఏం చేస్తారు, అందరూ కూడా ఏదో పుణ్యస్నానాలు చేయాలని చెప్పి నదుల్లో స్నానాలు ఆచరించి మంత్రోచ్చరణలు చేసి జపాలు తపాలు ఇవన్నీ చేస్తారు. కరెక్ట్ గా చైతన్య మహాప్రభు సాయం సంధ్య వేళ ఆయన అవతరించేటప్పుడు ఇదే వాతావరణం. చంద్రగ్రహణం వల్ల భూమండలం అంతా కూడా హరినామంతో దద్దరిల్లిపోతూ ఉందన్నమాట. హరినామ సంకీర్తనతో ఆ సమయంలో చైతన్య మహాప్రభు ఆయన అవతరించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే,
Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. 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 మన పూర్వీకులకి పెద్ద రోగాలు ఎక్కువ ఉండేవి కాదనమాట. ప్రత్యేకించి హార్ట్ అటాక్లు ఇవన్నీ చాలా తక్కువ వచ్చేది. నేను చిన్నప్పుడు ఊరంతా కలిపితే 1-2 క్లినిక్లు ఉన్నాయి. ఇప్పుడు వీధికి 4-5 ఉంటున్నాయి. కారణం ఏంటి అంటే రోగాలు పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటి అంటే మన పూర్వీకులు ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు. రోజంతా ఎంత పని చేసినా, ఎంత డిస్టర్బ్ అయినా, సాయంత్రం అయితే దేవాలయానికి వెళ్ళడం, ఏదో ఉపన్యాసం వినడం. ఉపన్యాసం అంటే ఏమవుతుంది, ఇక్కడ ఉంటాయి కదా చాలా, అవన్నీ తీసుకెళ్ళి పెట్టచ్చు. లేకపోతే ఇంటికి తీసుకెళ్ళాలి. వాడు నడుస్తుంటాడు, నెత్తి మీద ఏం కనపడదు బరువు, కానీ వాడు ఎట్లా నడుస్తాడు? ఏదో చాలా ఇన్విజిబుల్ వెయిట్స్ బరువులో చాలా ఉన్నాయి. వాళ్ళు వెళ్తే సాయంత్రం అయితే కాలక్షేపం ఏంటంటే గుడికి వెళ్ళడం, భజన కీర్తనలో పాల్గొనడం, ఉపన్యాసంలో పాల్గొనడం. భజనలో పాల్గొన్నప్పుడు మనలా కాదు, ఎంత మంచి ఊపులో భజన ఉన్నా కానీ మనం మాత్రం కొట్టండి. ఈ మధ్య సైన్స్ ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. రోజుకు ఎవడు 70 సార్లు చప్పట్లు కొడతాడో వాడికి హృద్రోగాలు ఉండవంట, హార్ట్ డిసీజెస్ రావంట. సైన్స్ డిక్లేర్ చేసింది. మీరు ఇంట్లో ఉన్నా కానీ ఈ మంత్రం ఒక్కసారి నేర్చుకుంటే జీవితం అంతా గుర్తుంటుంది. పూజ గదిలో సాయంత్రం అయితే కూర్చొని, ఉదయం కూర్చొని అట్లీస్ట్ మినిమం 70 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. అటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన అంతా జరుగుతూ ఉంటే చంద్రగ్రహణ ప్రభావంలో అప్పుడు కృష్ణ చైతన్య మహాప్రభు వెస్ట్ బెంగాల్లోని మాయాపూర్, నవద్వీప్ మాయాపూర్ లో ఒక వేప చెట్టు కింద ఆయన అవతరించారనమాట. అందుకని వారి తల్లి ఆయనకి నిమాయ్ అని పేరు పెట్టింది. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన దేనికి వచ్చారు? ఈ సంకీర్తన ఉద్యమాన్ని కలియుగానికి ప్రారంభించడం కోసం చైతన్య మహాప్రభు వచ్చారు. ఈ రోజు మీరందరూ కూడా అనుకుంటారు, ఏమని అనుకుంటారు? అబ్బా, ఇస్కాన్ వాళ్ళు హరే రామ హరే కృష్ణ ప్రపంచం అంతా సంకీర్తన చేస్తారు. ఆ ప్రపంచం అంతా సంకీర్తన చేయడానికి మూలం ఎక్కడి నుంచి అంటే మాయాపూర్ లో కృష్ణ చైతన్య మహాప్రభు దగ్గర నుంచి ఈ సంకీర్తన ఉద్యమం ప్రపంచం అంతా కూడా చైతన్య మహాప్రభు ఆయన అవతరించి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించి ఆయన ఒక భవిష్యవాణి చెప్పారు. నేను దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాను, భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు గురించి ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచం అంతా తీసుకుని వెళ్తారని చెప్పారు. ఆ సేనాధ్యక్షుడు ఎవరు అంటే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణాలు స్వామి. ఆయన ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచం అంతా తీసుకుని వెళ్ళారు. అది కూడా ఏ వయసులో? 70 సంవత్సరాల వయసులో. 70 సంవత్సరాలు ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? చాలా తక్కువ మంది. గుడికి రావడం కష్టంగా ఉంది. అటువంటిది ఆయన ఖండాంతరాలు దాటి ఒక బొగ్గు తీసుకుని వెళ్లే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్లి కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఆయన అమెరికాకు వెళ్ళేటప్పుడు నౌకలో హార్ట్ అటాక్ వచ్చింది. సముద్ర ప్రయాణం చాలా భీకరంగా ఉంటుంది. నాకు తెలియదు మీరు ఎంతమంది ప్రయాణం చేశారు. ఒక 4-5 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్లు పోతే వాంతులు మొదలవుతాయి. విపరీతమైనటువంటి నాసియా, ఆ యొక్క వామిట్ సెన్సేషన్ చాలా దుర్భరంగా ఉంటుంది. ఆయనకు హార్ట్ అటాక్ వస్తే డైరీలో రాసుకున్నారు ఏమని అంటే, కృష్ణ నాకే రకమైన అర్హత లేదు,
ఒకే ఒక అర్హత ఏదైనా ఉంది అంటే మీ నామాన్ని ప్రచారం చేయాలా అనేటువంటి ఒక అర్హత ఉంది. దాంతో నేను వెళ్తూ ఉన్నాను. మీ చేతిలో ఆట బొమ్మను నన్ను ఎట్లా ఆడించుకుంటారో అది మీ చేతిలో ఉంది అని రాశారు. కృష్ణుడు ఆయన ఆడించడం కాదు, ప్రపంచాన్నంతా కూడా సంకీర్తన ఉద్యమంలో ఆడించారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభు ఏడ్చేవాళ్ళు. ఏడిస్తే ఎంత సముదాయించడానికి ప్రయత్నించినా ఏడు పాపేవాళ్ళు కాదు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉంటారు కదా మాతాజీ, వాళ్ళందరూ వచ్చి హరిబోల్ అంటే నవ్వేవాడు. వాళ్ళ హరిబోల్ అనేది ఆపేస్తే, హరే కృష్ణ ఆపేస్తే మళ్ళీ ఏడు, మళ్ళా వీళ్ళు కీర్తన. సచిమాత ఏం చేసింది అంటే కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది. అమ్మా మీరు ఒక 2 గంటలు కీర్తన చేయండి, మా వాడు ఏడుస్తాడు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకో గ్రూపు, మీరు 2 గంటలు కీర్తన చేయండి, మళ్ళీ ఏడుస్తారు. దీని సందేశం ఏంటి అంటే ఈ భౌతిక జగత్తులో ఏడుపులే. ఎందువల్లంటే ఇది దుఃఖాలయం. మరుగుదొడ్డిలో మల్లెపూ వాసన రాదు, అక్కడ వచ్చే వాసన వేరే. ఇక్కడ దుఃఖాలు తప్పించి ఇంకేం ఉండవు. మనందరం ఏమనుకుంటామంటే లైఫ్ ఎట్టుందంటే సూపర్. ఎవ్వడు నిజాయితీగా లైఫ్ గురించి అంగీకరించడండి. దీనికి ఒక తమాషాని కథ చెప్తారు. ఒకసారి సీతాపురం అనే ఊరికి మాయా సర్కస్ అని వచ్చిందంట. సీతాపురం అనే ఊరికి మాయా సర్కస్ అని వచ్చిందంట. వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేశారంట. ఏమని అంటే మా సర్కస్ చాలా ప్రత్యేకమైంది, కని విని ఎరగరు, అద్భుతమైన ప్రదర్శన. మా ప్రదర్శన ఏంటి అంటే షోకు ఒక్కడే, అసలు అద్భుతం అంటే అద్భుతం. మొదటి రోజు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తే టికెట్ల కోసం జనాలు ఎగబడిపోయారు. ఒకడినొకడు లాగేసుకొని, చొక్కాలు చింపేసుకొని, చెప్పులు తెప్పేసుకొని, ఒక హీరో వాడు వెళ్ళిపోయి టికెట్ కొనుక్కొని కాళ్ళు ఎగరేసి అని అందరికీ చూపించి లోపలికి వెళ్ళాడు. వెళ్తే సర్కస్ గుడారం అంతా ఖాళీగా ఉంది. బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నారు, ఎవడు కనపట్లేదేంటి ఇక్కడ అన్నాడు. అంటే ఒకడు తెరచాటు నుంచి వచ్చాడు, ఒక పైల్మాన్. ఇలా కండలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏరా షో కావాలి, మరి అందుకే కదా కష్టపడి టికెట్ తీసుకుందా, షో చూపే అన్నాడు. వాడి దగ్గరికి వచ్చి మెడ పట్టుకొని ఈ నేల గడిచాడు. చాలా షో అన్నాడు. ఇంకొంచెం అదే. వీడు బయటకు వస్తా జుట్టు జరిగిపోయింది, బట్టలు అంతా కూడా అన్ని సర్దేసుకొని దువ్వెంత దువ్వుకుంటూ మనసులో అనుకుంటాడు, అంతమందితో పోట్లాడి లోపలికి వెళ్ళి తన్నులు తిని వచ్చానంటే ఏం బాగుంటుంది. బయటకు రాగానే ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఏవో మొట్టమొదటిసారి షో చూసి నువ్వేనాయా ఎట్టుందా అన్నాడు. వీడు మాటలు కాదు అంత చేపలే అని చెప్పి వెళ్ళిపోయాడు. రెండోవాడు వెళ్ళాడు, ఆడిని దమా సేమ్. వాడు మొదటోడు బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు, నేను తనించుకుని వచ్చానంటే ఏం బాగుంటుందని వాడిని మళ్ళీ నువ్వు రెండోవాడివా ఎట్టుంది అన్నాడు. వాడు అన్నాడు, చూడు చెప్తే కాదు దేవుడికి వాడి అనుభవించాలంతే అన్నాడు. ఊరంతా పోయింది, తన్నులు తిన్నారు. ఒక్కడు బయటకు వచ్చి నోరు మీద మేము తన్నులు తిన్నామని ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాడు. ఈ కథ చెప్తే మనం నవ్వుకుంటున్నాం కానీ లైఫ్ గురించి మనం ఏమో నవ్వుకుంటామని చెప్పండి. ఆ మాయా సర్కస్ షో చూసిన వాళ్ళం మనమే. లైఫ్ ఎట్టుందంటే అబ్బా సూపర్ ఎక్సలెంట్ అంట. ఏంత ఎక్సలెంట్ గమ్మడ. నేనేదో బెంగళూరులో ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటా లైఫ్ గురించి ఏదో మాట్లాడుకుంటా వీడి కట్టుందిలే కొంచెం అన్నారు. నేను అన్నాను, ఆడికి కాదు అందరు కట్టే ఉందన్నారు. ఆడికి ఒక్కడికి కాదు అందరు కట్టే ఉంది. చెప్పుకుంటున్నారు, చెప్పుకోవట్లేదు. మాయా సర్కస్ ఎవడు హ్యాపీగా లేడు. దుఃఖాలయం, పనిష్మెంట్. జైలుకి వెళ్తే నువ్వు సుఖంగా ఉండాలంటే జైలు పనిష్మెంట్ కోసం వచ్చాం. దీని దుర్గాన ఆధ్యాత్మిక జగత్తులో మనం చేసిన తప్పిదానికి ఈ భౌతిక జగత్ అనేటువంటి ప్రదేశానికి శిక్షకు భగవంతుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. ఇది శిక్షా ప్రదేశం.
శిక్షా ప్రదేశంలో జైల్లో అబ్బా నాకు ఏసీ రూమ్ కావాలా, నాకు అనుకున్న డిష్ ఫుడ్ కావాలా, లేకపోతే ఇంకోటి కావాలి, ఉండవాడా పనిష్మెంట్ అక్కడ. ఇది కూడా పనిష్మెంట్ ప్లేస్. సో అందువల్ల ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, హ్యాపీగా ఉండాలా అని చెప్పి. సో అందువల్ల చైతన్య మహాప్రభు ఒక సందేశాన్ని చిన్న వయసు నుంచి ఇస్తున్నారు. ఏంటి అంటే, ఈ దుఃఖాలయంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా జైల్లో ఇద్దరు ఉంటారు, ఖైదీలు ఉంటారు, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఖైదీలు వాళ్ళకి శిక్ష ఉంటుంది, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ డ్యూటీ వాళ్ళకి శిక్ష ఉండదు. ఎప్పుడైతే నువ్వు భగవంతునికి శరణాగతి పొందుతావో ఈ దుర్గా అన్నటువంటి భౌతిక జైల్లో నువ్వేంటి అంటే భగవంతుడి రిప్రజెంటేటివ్ లాగా నీకు శిక్ష ఉండదు, మిగిలిన వాళ్ళకి శిక్ష ఉంటుంది. అది అర్థం తీసుకోవాలి. సో ఈ దుఃఖాల నుంచి నువ్వు చాలా మంది ఏం చెప్తారు అంటే ఆధ్యాత్మిక చింతన అంటే ఒక తప్పుడు అవగాహన కూడా ఉంది. ఏంటది అంటే సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగిలేస్తుంది. లాటరీ కాదు కదా, ఏం తగలదు. ఆధ్యాత్మిక చింతన దేనికంటే నువ్వు పూర్వం తెలుసో తెలియక చేసిన పాపాల నుంచి శిక్ష వస్తే ఆ భగవంతునికి శరణాగతి పొందావు కాబట్టి తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది. రెండోది ఏంటి అంటే భవిష్యత్తులో ఆధ్యాత్మిక చింతన వల్ల ఉండడం వల్ల, ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల యాక్షన్ అండ్ రియాక్షన్, ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మంచి అయితే మంచి ఫలితం వస్తుంది, చెడు అయితే చెడు ఫలితం వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. నువ్వు ఆధ్యాత్మిక చింతనలో ఉండడం వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది కాబట్టి పాపాలు చేయకుండా ఉంటావు. ఫ్యూచర్ లో పాపాలు చేయకపోతే కష్టాలు రాకుండా ఉంటాయి. ఆల్రెడీ చేసినటువంటి పాపాలకి కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తి, సామర్థ్యం, అవగాహన ఆధ్యాత్మిక చింతన వల్ల. అంతేగాని సోమవారం పూజ చేస్తే మంగళవారం లాటరీ తగిలేస్తుంది, అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్ది. ఈ కలియుగంలో ఈ జ్ఞానం ఎవరికి తెలియదు. అందుకని చెప్పేంటి అంటే పొలవమని ఎవడన్నా చెప్తే జనాలు వెళ్ళిపోతా ఉంటారు. అక్కడికి వెళ్ళిపోతే అది జరిగిందంట, ఇది జరిగిందంట. ఏం జరగదు, ఏం జరగదు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే హార్ట్ ఆపరేషన్ చేయకుండానే బాగైపోయిందంట. మరి నీకు మహిమించిన ఆయన ఆపరేషన్ పోతున్నాడే. సత్కర్మలు చేస్తేనే నీకు సత్ఫలితాలు వస్తాయి. నీ నక్షత్రాల సారాంశం భగవంతుడు దొంగల ముఠా నాయకుడు కాదు. భగవంతుడు సమూహం సర్వభూతేషు. పాపం చేసినోడికి కష్టం ఇస్తాడు, పుణ్యం చేసినోడికి మంచి ఆనందాన్ని ఇస్తాడు. వాడు గోవిందా గోపాల అనేసి నేను పాపం చేశానంటే తప్పించుకునే దానికి లేదు. లంచాలిచ్చి కొనేవాడు కాదు భగవంతుడు. ఆయన్ని కొనే శక్తి నీకు లేదు. ఆయన ఎవరు? లక్ష్మీపతి. లక్ష్మీపతి లక్ష్మీదేవే ఆయన భార్య. ఆయనకి నువ్వేమిచ్చి ఆయన కొంటావు? ఆయన ఏం కొనలేదు. నీ సత్ప్రవర్తనతో కొనగలవు. ప్రవర్తనలో ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేయాలంటాడు, అంటాడు ప్రమాణంగా చేయమంటాడు. చేయమని చెప్తూ ఏమంటాడంటే జయింపశక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు, నీకు తిరిగి ఉంటుందంట. మరి ధర్మరాజుకి కృష్ణుడికి యుద్ధం ఇప్పుడు జరిగింది అనుకోవచ్చు మనం. జయింపశక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు. ఎట్లా జయించావు అంటే నీ ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా నన్ను నువ్వు జయించావు. భగవంతుణ్ణి ఎవరు జయించగలరు? ఋషికేశ సేవనం. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుని మన ఇంద్రియాలని మన అదుపులో పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆయన జయించగలం. అప్పుడు జయించగలం. ఎప్పుడైతే ఆయన్ని జయిస్తావో ఇంక నీకు తిరిగే ఉంటుంది. అంతేకాని ఏదో పూజలు చేస్తే పునస్కారాలు చేస్తే జరిగిపోద్ది మీ అమాయకత్వాన్ని డబ్బు చేసుకునే దానికి మోసం, కైతవ ధర్మం పేరుతో మోసం. ప్రభుపాదులు వారు అమెరికాకి వెళ్ళారు, ప్రచారం చేస్తూ ఉంటే ఒకరోజు ఉపన్యాసం అయిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు, స్వామీజీ భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరు చేయలేదేంటి అని. ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదా? మరి మేము చూడలేదే అన్న. అప్పుడు ఆయన చెప్పాడు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు. మీకు బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువుగా మార్చారు. ఎందుకన్నా సమాజానికి కావాల్సింది ఉంగరాలు సృష్టించడం, వాక్యం సృష్టించడం కాదు, వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావడం. అది ప్రపంచానికి చేసి చూపించినటువంటి ఆచార్యులు స్వామి ప్రభుపాదులు గారు. స్వామి ప్రభుపాదులు గారు లక్షల మంది జీవితాల్లో ఆయన మార్పు తీసుకొచ్చారు, పరివర్తన తీసుకొచ్చారు. ఈ హాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేను అక్కడ చిన్న పూరి గుడిసేసి రోజు ప్రవచనం చెప్తా ఉంటే వాళ్ళ ఘాట్లోకి వచ్చి చల్లగా చల్లగా అట్టా
ఏదో చేద్దామని ఆ ఘాట్లో వచ్చి కూర్చున్నోళ్ళు ప్రవచనం విని మెల్లిగా ఆ బుడ్డీలు గోదాట్లో పడేసి వచ్చి లోపలికి వచ్చి కూర్చొని ఈ రోజు మార్పు తెచ్చుకున్న వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు. కొన్ని వందల మంది ఉన్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చైతన్య మహాప్రభు ఆ యొక్క ఏడుపు ద్వారా నామాన్ని చెప్పడం ద్వారా ఆయన ఏం సందేశం ఇచ్చారు అంటే ఎవడైతే నామం చేస్తాడో వాడిలో పరివర్తన, ఆనందము, శాంతి వస్తుంది. పరివర్తన, ఆనందము, శాంతి వస్తుంది. అది ఆయన పుట్టినప్పటి నుంచి ప్రపంచానికి తెలియపరిచారు. పుట్టినప్పటి నుంచి ప్రభుపాదులు వారు చెప్పారు, ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, ఏం చేశారు మీరు అమెరికాకు వచ్చారు? అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, హిప్పీలందరినీ హ్యాపీలుగా మార్చాను నేను అని చెప్పారు. ప్రభుపాదులు వారు వెళ్ళినప్పుడు హిప్పీ కల్చర్ ఉండేది. వాళ్ళ జీవితంలో జుట్లని పెంచేసుకొని మాదక ద్రవ్యాలు అవి ఇవి ఏం చేయాలో జీవిత పరమార్థం ఏంటో అర్థం కాదు. హిప్పీలందరినీ హ్యాపీలుగా మార్చాను, అది నేను చేసింది అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్పారు. సో మీరందరికీ కూడా జీవితంలో హ్యాపీనెస్ కావాలా అంటే నామ సంకీర్తన. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయ జగతో మకై ద్వాపరే పరిచర్యస్య కలవు తద్ధరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో ఏపీ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీ అందరికీ సందేహం కలగద్దేమో, స్వామి నామం చేస్తే మనకి ఫస్ట్ వచ్చే డౌట్, అన్ని పనులు చేసేటప్పుడు దీని గురించి ఆలోచించాం. మంచి మార్గంలోకి రావాలా, భక్తి స్వామి అందరూ ఇట్టు వచ్చేస్తే. ప్రభుపాదులు వారు చెప్తారు, అడవిలో ఏనుగు ఉంటుంది, 1/2 టన్ను నుంచి టన్ను వరకు తింటది. ఏం ఐటీ బిజినెస్ చేస్తుంది, భగవంతుడు ఇస్తున్నాడా లేదా? దానికి ఇవ్వగలేంది శరణాగతున్నయ్యా అన్నోడికి ఇవ్వకుండా ఉంటాడు ఆ భగవంతుడు. ఒకసారి అక్బర్ బీర్బల్ ఇద్దరు ఏదో ప్రయాణం చేసిపోతున్నారండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయారు. ఒక కొలం కనిపించింది, అక్కడ కాలకృత్యాలు తీర్చుకున్నారు. అక్బర్ అన్నాడు బీర్బల్ తోటి, చాలా కడుపు కాలిపోతా ఉంది, ఎవరింటికైనా వెళ్ళి భోజనం అడుగుదాం పదా అన్నాడు. బీర్బల్ అన్నాడు, నేను కొంచెం జపం చేసుకోవాలి స్వామి, మీరు కావాలంటే వెళ్ళండి అన్నాడు. జపం గిప్పం అంటే కడుపు కలిసి వస్తావు, రా నాతో అన్నాడు. లేదు లేదు, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, జపం చేయకుండా నేను భోజనం ముట్టను, మీరు వెళ్ళండి అన్నాడు. ఎంత చెప్పినా వినలా. బీర్బల్ వదిలేసి అక్బర్ వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్తే మా చక్రవర్తి వచ్చాడని మంచి ప్రసాదం భోజనం చేసి పెట్టారు. ఆయన బాగా తిన్న తర్వాత మా మంత్రి ఒకడు ఉన్నాడు, పిచ్చోడు, ఏదో జపం గిప్పమని ఆడు కూర్చోన్నాడు, కొంచెం క్యారియర్ కట్టిండి తీసుకెళ్ళాలన్నాడు. వాళ్ళు క్యారియర్ కట్టించారు. తీసుకొని వస్తే ఈయన కూర్చొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మాల చేసుకుంటాడు. చూడు ఇట్టగా మాలకేళ్ళు చేసుకుంటూ కూర్చుంటే కడుపు కలిసి వస్తావు, నేను చూడు కష్టపడాను, పోయాను, భోజనం వచ్చింది, తిను అన్నాడు. బీర్బల్ శుభ్రంగా తిన్న తర్వాత చెయ్యి ముద్ది కడుక్కున్నాడు. చూడు సార్, నా మాట వినాలా, ఇట్లా జపం గిపం కూర్చుంటే కడుపు నిండదు, అందువల్ల ఇవన్నీ నమ్ముకోబాకు, నాలాగా ప్రయత్నం చేయాలి అన్నాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు, ఈరోజు నామం మీద 100కి 1000 రెట్లు విశ్వాసం పెరిగింది నాకు. అప్పుడు బీర్బల్ ఆ మాట అంటే అక్బర్ అన్నాడు, నేను పిచ్చా చాదస్తున్నా నీకు, నేను వెళ్ళి తీసుకొస్తే కదా తిన్నావు అన్నాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు, మీరు చక్రవర్తి, నేను మంత్రి, నేను మీకు సేవ చేయాలా, నామం చేస్తూ కూర్చోబట్టి మీరు నాకు సేవ చేశారు. నామం చేస్తూ నేను కూర్చోవడం వల్ల మీరు నాకు సేవ చేశారు, మీరు కార్యక్రమం మూసుకొని నా కోసం వచ్చారు. నామం మీద విశ్వాసం పెట్టుకోండి, భగవంతుడు మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలన్నా కానీ తొలగిపోతాయి. చైతన్య మహాప్రభు యొక్క నామాన్ని ఆయన అందరికీ కూడా ఇచ్చారు. ఒకసారి నామ సంకీర్తన జరుగుతూ ఉంటే చాంద్ కాశీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, కొంతమంది బ్రాహ్మణులే హిందువులే ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఈ నామ సంకీర్తన ఉద్యమం చాలా పెరిగిపోతా ఉంది. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, మనకు ప్రాబ్లం వేరే వాళ్ళు కాదు, మనకు ప్రాబ్లం మనమే, మన ధర్మాన్ని మనమే చంపుకున్నాం. ఇప్పుడు చరిత్ర చూడండి, వేరే వాళ్ళు ఎవరొచ్చి, ఇప్పుడు మహమ్మదీయులు పాలించారు, బ్రిటిష్ వాళ్ళు పాలించారు, వాళ్ళకి పని చేసిన వాళ్ళంతా ఎవరు? మనమే కదా. మనం వాళ్ళకి పని చేసి మన వాళ్ళనే మనం చంపేసి
వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ బూట్లు కడతా ఉన్నాం. సో మనోడు మనకే శత్రువు, వాళ్ళు కాదు. సో కొంతమంది వెళ్ళి చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది భక్తులు సంకీర్తన చేస్తుంటే మృదంగాలన్నీ పగలగొట్టేసాడు ఆ ముస్లిం రాజు. పగలగొట్టేస్తే చైతన్య మహాప్రభు ఆయన ఏం చేశాడు, 1,00,000 మందితోటి సంకీర్తనగా వెళ్ళారు అన్నమాట. నామ సంకీర్తన చేసుకుంటూ 1,00,000 మంది కాగడాలు పట్టుకొని, మృదంగాలు పట్టుకొని, కరతాళ్ళు పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మధ్య ఎవరో అడిగారు నన్ను, మధ్యలో కీర్తన చేస్తున్నారు ప్రవచనాలు, ఏంటి ప్రభుజీ? నేను చెప్పాను, ఏదైనా ప్రాపంచిక విషయాలు చర్చించుకున్నప్పుడు ఎవరు నిద్రపోడు, చెవు ఇంత పెద్దది అయిపోద్ది, ఒక్క పాయింట్ గురించి అట్టా వింటాడు. మంచి మాటలు భగవంతుడిది చెప్తుంటే సో మధ్యలో కొంచెంసేపు కీర్తన చేస్తే కొంచెం లేకపోతే మేల్కొలుపులాడు. తూర్పున బాణుడు దయించే తూలజాక్ష ప్రదెక్కనున్నది చూడుము జగసేన, కొంచెం మేల్కొలు. అందుకోసం సో చైతన్య మహాప్రభు సంకీర్తనగా వెళ్ళారు. వెళ్తే చాంద్ కాశీ భయపడిపోయాడు. 1,00,000 మంది అంటే చాలా పెద్ద సైన్యం కదా, భయపడిపోయారు. భయపడిపోయి తలుపులన్నీ బంధించేసుకుంటే అప్పుడు చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్తే వీళ్ళందరూ కూడా ఆగ్రహంతో ఉంటే వాళ్ళని శాంతింపజేసి చైతన్య మహాప్రభు తలుపు తట్టారు. అప్పుడు చాంద్ కాశీ అన్నాడు, అయ్యా నేను నీకు మేనమామ లాంటి నీలాంబర్ చక్రవర్తి నా పిన తండ్రి లాంటి వాడు. ఆయన ఎవరు అంటే సచీమాత యొక్క తండ్రి, నా పిన తండ్రి లాంటి వాడు. మన మధ్య కొట్లాట జరిగి చర్చించుకుందాం రా అని చెప్పి చైతన్య మహాప్రభుని లోపలికి తీసుకెళ్లి ఒక విషయం చెప్పారు. నేను ఈ భక్తుల మృదంగాలు ఇవన్నీ వినగొట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను కదా, రాత్రి ఒక విచిత్రం జరిగింది నా జీవితంలో. ఏంటది అన్న, ఒక పెద్ద సింహం నా ఎద మీద కూర్చొని నా ఎద చీల్చడానికి ప్రయత్నించింది అని చెప్పి ఆయన ఎదని చూపిస్తే ఆ సింహం గోళ్ళ యొక్క ఘాట్లు పడి ఉన్నాయన్నమాట. అది ఎవరు అంటే సాక్షాత్ నరసింహ భగవాన్, నరసింహ భగవాన్. సో అందువల్ల నాకు బుద్ధి వచ్చింది. ఈ రోజు నుంచి అది చాలా పెద్ద డిస్కషన్ ఉంది, మనకు టైం లేదు. ఈ రోజు నుంచి నేను కూడా మీతో పాటు భగవత్ నామం చేస్తాను. తర్వాత ఇంకోసారి నిత్యానంద మహాప్రభు, హరిదాస్ ఠాకూర్, ఈరోజు మనందరం కూడా ఏంటి అంటే మతం బుక్ చేసుకుంటున్నారు, మతం మారిపోతున్నారు, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది. ఊరికే మాటలు. నీ మతం నువ్వు పాటిస్తున్నావు అసలు చెప్పండి? ఒక్కడు ఏదన్నా గుడికి కానీ స్వామీజీ దగ్గరికి కానీ, నేను నాకు చెప్పాను కదా, సోమవారం పూజ చేస్తే లాటరీ తగలద్దు అంటే పొలయో మనకి క్యూ కట్టేస్తారు. కానీ అసలు ధర్మం ఏంటి, భగవద్గీత ఏంటి, భాగవతం ఏంటి, దాంట్లో మాధుర్యం ఏముంది, గొప్పతనం ఏముంది, ధర్మ సిద్ధాంతం ఏంటి ఎవరికైనా తెలుసా? ధర్మం తెలియకుండా ఇది నా ధర్మం అని చెప్పేవాడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడు అంటే అది హిందూ అన్నమాట. ధర్మం తెలియకుండా ఇది నా ధర్మం అని చెప్పి చెప్తాడు. ఇదికేం తెలియదు, దాంట్లో ఏం తెలియదు. అది ఎవరన్నా ఉంది ఆ ధర్మం అంటే అది హిందూ ధర్మం. మిగిలిన చదువు వచ్చినా రాకపోయినా కానీ వాడు నల్ల పుస్తకం పెట్టుకుని పోతా ఉంటాడు. మనోడు ఏం తెలియదు. ఈ మధురపూడిలో నేను ఒకసారి ప్రవచనం ఏర్పాటు చేస్తే ప్రవచనం తర్వాత 108 సార్లు హరే కృష్ణ మంత్రం అందరి చేత చేయించారు. అక్కడ ఏర్పాటు చేసిన మన నారాయణ ఆయన కొంతమందిని తీసుకొని వచ్చాడు. వీళ్ళు మతం మారారు కానీ మీరు జపం చేపిస్తే చేశారు అన్నాడు. నేను అడిగాను, మతం మారారు కదా జపం ఏంటి చేశారు? 1.5 గంట సేపు ఎంత చక్కగా వివరించారు. మాకెవరన్నా వివరించి ఉంటే మేము ఎందుకు మతం మారుతాం? దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చెప్పేది ఏంటి అంటే, మీ పిల్లల జీవితాలు బాగుండాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా అంటే ఈ ధర్మాన్ని వాళ్ళకు బోధించండి. ఈ ధర్మాన్ని బోధించండి. ఇప్పుడు ఏంటంటే వాడు చిన్న పిల్లోడు ఏడుపు మొదలు పెడితే సముదాయించే శక్తి లేదు. ఫోన్ ఇట్ ఓపెన్ చేసేసి వాడికి చేతికి ఇచ్చేయడం, వాడు దాన్ని ఇటు చూసుకుంటాం. ధర్మం నీతి ఏం చెప్పేదే లేదనమాట. మనమేమి ప్రచారం చేయకుండా, ధర్మం గురించి చెప్పకుండా వాళ్ళ జీవితాలు ఎట్లా బాగుంటాయి? రామాయణం చెప్పండి,
అన్నదమ్ముల యొక్క సఖ్యత ఏంటి అనేది తెలుస్తుంది. రామాయణం చెప్పండి, భార్యాభర్తలు ఎట్లా అన్యోన్యంగా ఉండాలా అనేటువంటి విషయం చెప్తుంది. రామాయణం చెప్పండి, తల్లిదండ్రుల యొక్క మాటలు పిల్లలు ఎట్లా శిరస వహించాలా, పితృవాక్ పరిపాలన అనేటువంటి తెలుస్తుంది. అన్ని విషయాలు ఒక రామాయణంలో ఉన్నాయి. మనిషికి మానవాళికి కావాల్సినవన్నీ ఉన్నాయి. అది చెప్పకుండా మనం మా వాడు అరే అంకుల్ కి నువ్వు ఎంత ఫైటింగ్ చేస్తావో చూపిరా అంటాడు ఇంటికి రాగానే. వాడు పెద్ద అయిన తర్వాత నాయనా నువ్వే చెప్పావు కదా నేను మంచి ఫైటర్ అని, నీతోనే చేస్తా ఫైటింగ్ అని డిస్కౌంట్ అని బయటకు చూసారు. అది కాదు నేర్పించాల్సింది. రామాయణం నేర్పించాలా, మహాభారతం నేర్పించాలా, భగవద్గీత నేర్పించాలా, భాగవతం నేర్పించాలా. అప్పుడు జీవితాలు బాగుంటాయి. సమాజంలో వ్యక్తుల యొక్క మధ్య ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయన్నమాట. సో కలి ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే, ఇంతకు ముందు యుగాల్లో రాక్షసులు ఒక పక్షాన్ని ఉండేవాళ్ళు అంటే సాధువులు ఒక పక్షాన్ని ఉండేవాళ్ళు. కలియుగానికి వచ్చేసరికి ఆ ఇద్దరు కూడా ఒకరిలోనే ఉంటున్నారు. కొంచెం సేపు వీడు వా ఎంత సద్గుణాలు రా వీడికి, ఒరే భలేవాడు వాడి సంగతి నీకు తెలియదురా, వాడు రాక్షసుడుగా, ఒకటి గురించే ఈ కామెంట్స్ అన్ని. కొంతసేపు మంచి అడుగుంటాడు, కొంతసేపు చెడ్డ అడుగుంటాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా పరిష్కారం, సమస్యకు పరిష్కారం ఏంటి? ఒకసారి నేను గుంటూరులోనే ఎక్కడో ఉపన్యాసం చెప్తుంటే ఒక పారిశ్రామికవేత్త ఆయన స్టేజ్ మీదకి ఏదో మాట్లాడమని పిలిస్తే, గురువుగారు మీరు జపం చేయండి, భజనలు చేయండి అని తాళాలు ఇస్తా ఉన్నారు, అదిగా చేయాల్సింది. ఇప్పుడు అర్జునుడికి ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయమన్నాడు కదా కృష్ణుడు, అట్లా మీరు ఆయుధాలు ఇవ్వాలందరికీ, ఈ జపాలు ఇవన్నీ కాదు అన్నాడు. నేను ఆయన అడిగాను, అయ్యా ఎవడు అర్జునుడు, ఎవడు దుర్యోధనుడు చెప్పగలవా ఇప్పుడు కలియుగంలో? ఎవడు అర్జునుడు, ఎవడు దుర్యోధనుడు? అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు ఒకరిలోనే ఉన్నారు ఇప్పుడు కలియుగంలో. మరి పరిష్కారం ఏంటి? కొలిచేసి ఈ పార్ట్ వరకు అర్జునుడు, ఈ పార్ట్ వరకు దుర్యోధనుడు అని చెప్పి కట్ చేసేస్తామా బాడీని? ఇదే పరిష్కారం కాదు. అర్జునుడు కృష్ణునికి శరణాగతి పొందడం వల్ల దుర్యోధనుణ్ణి, కౌరవుల్ని సంహారం చేసే శక్తి వచ్చింది. ఎవడైతే కృష్ణ నామాన్ని జపిస్తాడో మనలో ఉన్న అర్జునుడికి శక్తి వచ్చి మనలో ఉన్న దుర్యోధనుణ్ణి, రావణాసురుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి బయటకు తోసేస్తాడు. ఇది పరిష్కారం. ఇది పరిష్కారం. మన జీవితంలో కృష్ణుని ఆహ్వానిస్తే మనలో ఉండే అర్జునుడికి, మనలో ఉండే ప్రహ్లాదునికి, మనలో ఉండే ధ్రువుడికి శక్తి వచ్చి మనలో ఉన్నటువంటి దుర్మార్గుని బయటకు తోలేస్తాడు. ఇది పరిష్కారం. సో అందువల్ల జగాయి మదాయి అని చెప్పి చైతన్య మహాప్రభు కాలంలో ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా బ్రాహ్మణ పుట్టుక పుట్టి చెడు వ్యసనాలకు బానిసలై తప్పతాకి సమాజంలో అందరినీ హింసిస్తూ ఉన్నారు. నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్కి చెప్పారు. ఏమని చెప్పారు చైతన్య మహాప్రభు? అందరి ఇళ్లకు వెళ్ళి యుగధర్మమైనటువంటి నామం జపించమని చెప్పి మీరు ప్రచారం చేయండి. మనం ప్రచారం చేయాలంటే కష్టపడతాం, కానీ వీళ్ళు నిత్యానంద మహాప్రభు, హరిదాస్ ఠాకూర్ వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని అడుగుతున్నారు. ఆ మాతలు భిక్ష ఇవ్వడానికి వస్తే మాకు కావాల్సింది పండ్లు, ఈ యొక్క ధాన్యం ఇవేమి కాదమ్మా, మాకు కావాల్సింది ఏంటి అంటే వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఏమని అంటే మీరు హరినామం చేయండి, యుగధర్మం, మనుష్య జీవిత పరమార్థం తెలుసుకోండి అని చెప్పి వాళ్ళని ఇది మాకు కావాల్సిన భిక్ష అని వేడుకుంటున్నారు. ఈ జగాయి మదాయి సోదరులను చూసి వాళ్ళకు కూడా ప్రచారం చేయాలని, అయ్యా మనుష్య జీవితాన్ని వృధా చేసుకోవద్దు, భగవత్ నామం చేయండి అంటే వాళ్ళు తాగేటువంటి మట్టి పాత్రతోటి నిత్యానంద మహాప్రభు తల మీద మోదారు. నిత్యానంద మహాప్రభు మనగానైతే ఇంకేం మనకు దొరుకుతుందో అని శిక్షిద్దాం అనుకుంటాం. నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు సుదర్శన చక్రంతో వచ్చాడు వాళ్ళని శిక్షించడానికి. వాళ్ళ తరపున నిత్యానంద మహాప్రభు వేడుకుంటున్నారు. ఏమని అంటే కలియుగంలో స్వామి మీరు శిక్షించడానికి ఆయుధం పట్టుకుంటే మిగిలే వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ జగాయి మదాయిలే. మీ కమల హస్తాలతో ఆశీర్వదించి వాళ్ళ మీద కరుణ చూపించండి, వాళ్ళ మీద కరుణ చూపించండి. ఆయన హృదయం చూసిన తర్వాత ఈ జగాయి మదాయిలో మార్పు వచ్చింది. వాళ్ళు చైతన్య మహాప్రభుకి శరణాగతి పొంది ఆయన శిష్యులయ్యి జీవితం అంతా భగవత్ నామం చేసుకుంటూ వాళ్ళ జన్మను ధన్యం చేసుకున్నారు. సో ఈ రకంగా ఇస్కాన్ సంస్థ
ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వ్యక్తుల నడవడికలో మార్పు తీసుకురావాలని, కలియుగంలో యుగధర్మమైన నామ సంకీర్తనను ప్రచారం చేయాలని, మీ జీవితాల్లో కూడా మార్పు రావాలన్నా, మీ జీవితాల్లో మంచి జీవితం మీకు లభించాలన్నా మీరందరూ కూడా హరే కృష్ణ మహాంత్రం యుగధర్మం శాస్త్రాలు కలి సంతర్పణ ఉపనిషత్తు అని ఉంది. ఆ ఉపనిషత్తులో ఏం చెప్పారు అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో భరతరోపాయ సర్వవేదేశ దుషతి. ఈ 16 పదాలైన ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో భరతరోపాయ సర్వవేదేశ దుషతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంత మించిన ఉపాయం. అందుకని మీరందరూ కూడా 108 సార్లు మినిమం రోజులో ఈ మంత్రాన్ని జపించి మీ రోజు ప్రారంభించండి. భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు మనకు. 10 నిమిషాలు కేటాయించండి. ఒక్క మాల చేయండి. ఒక్క మాల మీ జీవితంలో ఎంత అద్భుతం జరుగుతుంది, ఎంత మార్పు జరుగుతుంది మీరు గమనిస్తారు. చైతన్య మహాప్రభు ఈ నామ సంకీర్తనను ఆయన వచ్చి ప్రచారం చేశారు. ఈ రోజు చాలా చాలా గొప్ప పర్వదినం. మీరు ఎవరైనా సంకల్పం చేయడానికి మాలలు తీసుకోవచ్చు, నామం మొదలు పెట్టచ్చు. ఈరోజు ప్రపంచానికే భగవత్ నామాన్ని ఇవ్వడానికి అవతరించినటువంటి కృష్ణుని యొక్క అవతార దినం ఈ రోజు సంకల్పం చేసి మీ జీవితంలో అయితే మనం ఏంటి అంటే విలువైంది నిజమైన దానికేమో పోస్ట్ పోన్మెంట్ ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఒక 500 నోట్ కనిపించింది అనుకోండి, తీసుకున్నాం ఏమిటో కదబ్బా, అవునా దొంగ నోటా మంచి నోటా ఆలోచిస్తారా? రెండో వ్యక్తి ఇది మీ జోబులోకి ఎప్పుడు వెళ్ళిపోతుంది. ఒక 500 నోట్లు. ఎన్ని 500 నోట్లతో పోలిస్తే భగవంతుడితో సమానం చెప్పండి. భగవంతుడు మీ జీవితంలోకి వస్తాడని నా ద్వారా పలికిస్తే వచ్చే సంవత్సరం చేస్తాం. కొంతమంది అంటారు, స్వామి నా మైండ్ ఎంత కూడా పవిత్రంగా లేవు స్వామి, అవి అయినప్పుడు చేస్తానే. ఇది ఎట్టా ఉంటుందంటే జ్వరంగా ఉంది మెడిసిన్ వేసుకోవాలి అంటే, స్వామి జ్వరం తగ్గితే వేసుకుంటాను మెడిసిన్. జ్వరం తగ్గితే మెడిసిన్తో పనే ఉందా పిచ్చైనా? మన మనసు బాగలేదు కాబట్టి, కలుషితంగా ఉంది కాబట్టి, అల్లకల్లోలంగా ఉంది కాబట్టి, అశాంతిగా ఉంది కాబట్టి నువ్వు నామం చేయాల. నామం అవసరం అవన్నీ తొలగించడానికి. స్వామి నా మనసు అన్ని పవిత్రం అయిపోతే అప్పుడు తీసుకుంటారు. అప్పుడు పవిత్రం అయ్యేది లేదు, నువ్వు తీసుకునేది లేదు, లాస్ట్లో పోయేది. అందుకని పోస్ట్ పోన్మెంట్ చేసుకోవద్దు. ఆ ఎంట్రన్స్ లోనే మంత్ర కార్డు ఉంటుంది, తీసుకెళ్ళండి. ఈ రోజు నాతో ఎట్లాగో చేసేసారు సార్లు, తెలియకుండానే మీ భక్తి అకౌంట్ ఓపెన్ చేశాను. మీకు తెలియదా? ఒక్కసారి కృష్ణ అంటే అప్లికేషన్ ఫిలప్ చేయకుండా, సంతకాలు పెట్టకుండా, స్టాంప్ లేకుండా మీ భక్తి అకౌంట్ ఓపెన్ అయిపోయింది ఈ రోజులతో. అందువల్ల దాన్ని కంటిన్యూ చేయండి. అప్పుడప్పుడు ఆ అకౌంట్ లో కొంచెం యాడ్ చేస్తారు. రోజు 108 సార్లు చెప్పించి ఆ యొక్క భక్తి అకౌంట్ లో బ్యాలెన్స్ పెంచుకోండి. రేపు మిమ్మల్ని కాపాడేది భగవంతుడు ఏం చెప్పాడు? నేహా విక్రమణాస్వస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య తాయతో మహతో భయ. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడు, మీ ఆస్తి కాపాడదు, మీ అంతస్తు కాపాడదు, మీ పరివారం కాపాడదు. ఏం కాపాడుతుంది? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయ. ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాద పద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే మనల్ని కాపాడుతుంది. అందువల్ల స్వామి మేము సంతకం పెట్టలేదు స్వామి, అకౌంట్ ఎట్లా ఓపెన్ అయిపోతుంది? అయిపోయింది. సో అందువల్ల మీరందరూ కూడా ఆ మంత్ర కార్డు తీసుకెళ్లి 108 సార్లు రోజు జపం చేయండి. మీకు బ్రహ్మాండంగా జీవితం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. లాస్ట్ లో ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. నేను ఒకసారి హైదరాబాద్ లో ఉపన్యాసం ఇస్తే ఇద్దరు దంపతులు వచ్చారు. దంపతులు వచ్చి భార్య భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది. ఏమనంటే, స్వామి మా ఆయన పడుకుంటాడండి, నిద్రపోడు, నన్ను కూడా డిస్టర్బ్ చేస్తుంటాడు, పడుకొని అటు ఇటు కొలక అంటుంటాడు. ఆ భర్తను అడిగాను, ఏమయ్యా పడుకొని నిద్రపోవచ్చు కదా స్వామి, ఎందుకు అని చెప్పి